ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, మరొక రోజు మనం దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి మనకు అవకాశం కలిగింది. అందును బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ఈరోజు ఈ ఉదయకాల స్తుతి, ద మార్నింగ్ ప్రైజ్ అనే కార్యక్రమంలో భూమి మీద దేవుని స్తుతించటము లేదా దేవుని ఆరాధించటము లేదా దేవుని ప్రార్థించటము ప్రారంభించబడిన వ్యక్తి నిమిత్తము ఉదయకాల సమయంలో మన ధ్యానం ఉంది. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మనకి ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అని, ఆరాధన అని రాయబడి ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని భాషలున్నా, ఎన్ని భావాలు ఆహభావాలు ఉన్నా దాని యొక్క అర్థం మాత్రం ఒకటే. దేవుణ్ణి ఆరాధించడానికి ఎనోషు ప్రారంభించాడని, అంతకుముందు ఎనోషు యొక్క తండ్రి గురించి సేతునకు కూడా కుమారుడు పుట్టినను ఉంది. అంటే కేవలము ఆదాము అవ్వలకు మాత్రము 2 పిల్లలు పుట్టగా ఒకడు మరణించాడు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళలో అబ్రహాము ఆదాము అవ్వకు మరొక కుమారుడు పుట్టాడు. అతనికి వారు ఏమని పేరు పెట్టుకున్నారంటే, సేతు అని పేరు పెట్టకముందు కయీను చంపిన హేబేలుకు ప్రతిగా అని వారు ఆ పదం వాడటం జరిగింది. కయీను బలవంతుడై, ఒకవేళ మూర్ఖ స్వభావం గలవాడై, స్వార్థపరుడై, అంతవరకు లేని, భూమి మీద లేని హత్య అనే ఆ సంగతి బయటకు తెచ్చినవాడు కయీను. అయితే ఈ స్వార్థపరుడి అయిన లేదా మూర్ఖుడైన, దేవునికి ఇష్టానుసారంగా నడవకపోవడం అనే మార్గములో నడిచిన కయీను ద్వారా దేవునికి ఇష్టానుసారుడైన హేబేలు చనిపోవడం. ఇప్పుడు ఆదాము అవ్వలు హేబేలుకు ప్రతిగా అని వాడటం అనగా, తిరిగి దేవునికి నమ్మకమైన స్తుతి చేసేవాడు నాలో పుట్టాడు, నా ద్వారా పుట్టాడని వారు పేరు పెట్టినట్టు మనం గ్రహించాలి. ఆ తరువాత సేతునకు కూడా అనే పదాన్ని మనము కొంచెం గమనించగలిగితే, కేవలము దేవుని ద్వారా నిర్మించబడిన ఈ మనుషులు ఆదాము అవ్వలకు మాత్రమే కాకుండా వీరి ద్వారా పుట్టిన వారికి కూడా బిడ్డలు కలగడం ఇక్కడే మనం మొదటిసారి చూస్తాం. అయితే సేతు మాత్రం కుమారుని కన్నిన తర్వాత అతనికి ఎనోషు అని పేరు పెట్టాడు. ఎనోషు అంటే బైబిల్ గ్రంథంలో ఆ అర్థాలు చూస్తున్నప్పుడు బలహీనుడు అనే అర్థాన్ని కలుగు చేస్తుందట. ఎక్కడ బలహీనుడని గ్రహించాలి అంటే, సేతుకు పుట్టిన కుమారుని పేరు ఎనోషు అని పేరు పెడితే, ఎనోషు అనే పేరుకు అర్థం బలహీనుడు అనే అర్థం. ఈ బలహీనుడైన వాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దీనిలో ఒక ఆత్మీయ అర్థాన్ని మీతో
చెప్పి నేను ముగించబోతున్నాను. ఈ ఉదయకాల సమయంలో బలహీనుడైన వాడు అంటే సేతుకున్నట్టు రూపం లేదని కాదు, సేతు కన్నా బలవంతుడు కాదని కాదు. దాంట్లో అర్థం ఆదాము అవ్వల కన్నా బలవంతుడు కాదు అనే దాని అర్థం. అయితే దేవుని ఎదుట నేను బలహీనుడను అని గుర్తించిన మొదటి వ్యక్తి. దేవుడు సర్వాధిపతి, నేను శరీరిని అని గుర్తించిన మొదటి వ్యక్తి. దేవుడు జీవము కలిగిన వాడు, ఆయన ద్వారా జీవించుచున్నవాడను అని గుర్తించిన వ్యక్తి. దేవునికి సమస్తము సాధ్యమే, కానీ నాకు పరిమితి గలదు అని గుర్తించిన వ్యక్తిగా మనం ఎనోషును గుర్తించాలి. ఎందుకంటే దేవునితో పోరాడటానికి కానీ, తన తోటి వారితో పోరాడటానికి కానీ అతని ఇష్టపడని పేరు కలిగి స్వభావం కలిగి ఉన్నాడు. అందుకే ఆపద వేళ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు అవి జయించగలిగలేని బలహీనుడనని గుర్తించి దేవుని మీద ఆధారపడ్డాడు. ఆ ఆధారపడిన వాడే, దేవా నీకు స్తోత్రము, నాకు సహాయము చేయండి, సర్వశక్తిమంతుడైన నీవు, మహిమ కలిగిన నీవు, మంటివాడినైనా నాకు సహాయము చేయండి అని దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు ఎనోషు. వీడేదో కొత్తగా ప్రార్థన చేస్తున్నాడు అనుకున్నాడో ఏమో, సేతు కొడుకుతో సేతు ఏకీభవించాడు. నేను అంటున్నాను, సేతు తన కొడుకుతో ఏకీభవించి ఉండుంటే ఇప్పుడు అవ్వ ఆదాములు కూడా తమ మనముడితో ఏకీభవించడం ప్రారంభించారు. అందుకనే ఆ వచనం ఏమని ముగించబడిందంటే, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించబడింది అని. ఎంత అద్భుతం! ఈ అద్భుతం ఏంటంటే, నీలో ఎన్ని శక్తి అయినా ఉండనివ్వండి, నీకెంత బలమైన ఉండనివ్వండి, నీకెంత ధనమైనా ఉండనివ్వండి, నీకెంత జనమైనా ఉండనివ్వండి, కానీ ఏదైనా ఆయన ఊపిరి మనలో ఉంటేనే మనకు అవన్నీ, లేకపోతే మనం ఏమీ చేయలేం కదా. దావీదు కూడా అంటాడు, పురుగును అంటాడు, ధూళిని అంటాడు, దుమ్మును అంటాడు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే గడ్డి పువ్వు మానవ జీవితం అంటాడు సొలొమోను. నీటి మీద బుడగ వంటిది అంటారు మానవ జీవితం. ఎంత నీరైనా ఉండనివ్వండి, మనం ఒక బుడగ లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్తామో తెలియదు. మన బలహీనత ఏమిటో మనల్ని గుర్తించే స్థితి దేవుని మీద ఆధారపడేటట్టు చేస్తాడు. నేను అన్నీ చేయగలనని విర్రవీగే స్థితి, ఈ నీ మీద నువ్వే ఆధారపడతావు, అది దేవునికి ఇష్టం ఉండదు. గొల్యాతు ఏదైనా చేయగలనని తనను చూసి తను గర్వపడ్డాడు. బలహీనుడిగా వచ్చిన దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఎనోషు జీవితంలో ఈ ఉదయకాల సమయంలో మనం స్తుతించడానికి, దేవుని దగ్గర మన కుటుంబాలకు నేర్పడానికి, నీ ఇంట్లో గొప్ప విద్యావంతులు ఉండనేవి, దేవునికి స్తోత్రం. గొప్ప సంపాదన చేసేవారు ఉండనివ్వండి, దేవునికి స్తోత్రం. గొప్ప ఉద్యోగస్తులు ఉండనివ్వండి, దేవునికి స్తోత్రం. గొప్ప జ్ఞానం కలిగిన వారు ఉండనివ్వండి, దేవునికి స్తోత్రం. ఎందరున్నా అందరూ నేర్చుకోవాల్సింది ఒకటే, మనం బలహీనులము, దేవుడు శక్తివంతుడు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి అని నేర్పాలి. ఎనోషు ఒకని ద్వారా, నేను బలహీనులను ఎప్పుడైతే ఎనోషు గమనించాడో దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు, దేవుని శక్తిని కొనియాడటం ప్రారంభించాడు. సేతు వచ్చి జాయిన్ అయ్యి ఉంటాడు.
ఆ తర్వాత ఆదాము అవ్వలు వచ్చి జాయిన్ అయి ఉంటారు. అప్పుడు అమ్మో ఇదా అసలు సంగతి మేము మర్చామురా బాబు అని ఒకవేళ అందరూ ఒక కుటుంబముగా కలిసి దేవుణ్ణి ఆరాధన చేయడం ప్రారంభించుంటారు. అప్పుడు దేవుడు మహిమ పొందాడు. దేవుని బిడ్డ, నీ ద్వారా నా ద్వారా దేవుడు మహిమ పొందాలంటే మనం తగ్గించుకోవాలి, ఆయన హెచ్చించాలి. అలా హెచ్చించినప్పుడు మనం తగ్గించబడినప్పుడు ఆయన ఇచ్చే ఘనత, ఆయన పొందే ఆనందము, ఆయన మనకిచ్చే ఘనత గొప్పగా ఉంటుంది. అట్టిది మీరందరూ పొందుకొని దేవుని స్తుతించాలని, మీరు మీ పిల్లలు మీ తరములన్నీ కూడా దేవుని విషయములో మనం తగ్గించుకుంటూ ఆయన ఇచ్చించు వారిగా ఉన్నట్లు నేర్పించాలని కోరుతున్నాను. ఒకవేళ ఈ విషయం చెప్పనివ్వండి, ఏ పిల్లలకైనా మనకేంట్రా, మనకన్నీ ఉన్నాయిరా అని నేర్పారా? ఒకటి సమృద్ధి నేర్పానేమో అనుకుంటున్నారేమో, కానీ అన్నీ ఉన్నవాడు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోలేడు. మనకి అన్నీ ఉన్నాయి, అవన్నీ దేవుడిచ్చాడు, మనం ఎంతటి వారమురా అని నువ్వు చెప్పగలిగితే అబ్బా, ఆ కుటుంబాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అట్టి దీవెన మీకు మీ కుటుంబమునకు కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, భూమి మీద నరుడు ప్రారంభించబడినప్పుడు, సృజింపబడినప్పుడు చేయలేని స్తుతి, చేయలేని ఏదైతే చేయలేకపోయాడో, నేను బలహీనుడని ఒప్పుకోలేకపోయాడో, ఎనోషు ద్వారా మేము బలహీనులం వంటి వారము, నువ్వు సర్వాధిపతివని నిన్ను కొనియాడటం ప్రారంభించగా నువ్వు ఆనందించి ఎనోషు ద్వారా ఎన్నో ఆశీర్వాద కుటుంబాలు తయారు చేసిన దేవ, ఆయనను బట్టి ఆనందించిన తండ్రి, ఈ దినమున నీవిచ్చిన ఈ వాక్కును బట్టి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నిన్ను గణపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఆనందింపచేసే భక్తి విధానములోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం మీ అందరికీ. ఈ దినమున దేవునితో కలిసి నడిచి ఆయన సంతోషపరిచి ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదములకు వారసులవునట్లు కృపగలిగిన దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.